నమస్తే అందరికీ. సమాజంలో 3 గుణాలుగా వ్యక్తులు ఉంటారు. 1 ఆలోచన, 2 మనస్ఫూర్తిగా వ్యక్తులకు ఇతరులకు సహాయం చేసే గుణం, 3వది మంచి చెడు. ఈ గుణాలలో ఆలోచన అనేది సమాజానికి ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి అన్న ఏ విధంగా మనము మన ప్రయాణం, మన జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలన్నది ఆలోచన. మంచి చెడు, కొన్ని విషయాలలో మనిషి మంచి ప్రవర్తనతో ఉంటాడు. కొంతమంది విషయాలలో ఈ మంచి ప్రవర్తన, మంచి విధానం చెడు మార్పులకు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతుంది. ఈ అలవాటు పడినప్పుడు మంచివాడు చెడ్డవాడవుతాడు. చెడ్డవాడు ప్రజాస్వామ్యంలో రకరకాలుగా వాళ్ళు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు ఇలా తయారవుతున్నారు, ఆడగాని మగగాని. అంటే వాడు కొన్ని తెలుసుకొని ఆలోచన మళ్ళా మంచిగా మారేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మానవత్వం, సహాయం చేయాలా, సాయంగా ఉండాలా. వేరే వ్యక్తులు ఇబ్బందులు గురవుతుంటే మన వరకు మనకు తోచిన విధానాలతో వాళ్లకు సహాయ సహకారాలు అందించాలా అన్న ఆలోచనలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఈ ఆలోచన విధానాలలో ఎవరికి వారు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఒక జీవిత ప్రయాణంలో మన భవిష్యత్ ప్రణాళికను తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మన పైనే ఉంటుంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా, మంచి అభిప్రాయాలతో, మంచి ఆలోచన విధానాలతో ఉండాలని తెలియజేస్తాను.